హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 30 బిట్స్. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎందుకంటే దీంట్లో నుంచి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బిట్స్. ఇది ప్రీవియస్ టెస్ట్ ఇచ్చిన టెట్ పేపర్ అండి. ఫస్ట్ బిట్ అండి, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ బిట్, క్రింది వారిలో పిల్లల పెంపక శైలిని గురించి పరిశోధనలు చేసిన వారు. పిల్లల పెంపక శైలిని గురించి పరిశోధనలు చేసిన ఎవరు అంటే బామ్రిన్ మరియు బ్లాక్ అండి. బామ్రిన్ మరియు బ్లాక్ పిల్లల పెంపక శైలిని గురించి పరిశోధన చేసింది బామ్రిన్ మరియు బ్లాక్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయగలడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర స్వరము, స్వతంత్ర స్వరము, జోక్య స్వరము చరాల గురించి బిట్ అయితే అడిగాడండి. ఇక్కడ ఏం అడిగాడంటే పరతంత్ర చరం గురించి అడిగాడు. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యాసమును అంచనా వేయదలిచాడు. విద్యార్థుల సాధన అనేది స్వతంత్ర చరము, దేని ఆధారంగా అనేది కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావము. దీంట్లో ఏంటి అంటే పరతంత్ర చరము ఏది అంటే ఆప్షన్ 4 స్వతంత్ర చరం వచ్చేసి కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావము. దాంట్లో జోక్య చరం వచ్చేసి కంప్యూటర్లో వైరస్ రావడము. ఇక్కడ పరతంత్ర చరం ఏది అంటే విద్యార్థుల సాధన అండి. విద్యార్థుల సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది. కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావం అనేది స్వతంత్ర చరం అవుతుంది. జోక్య చరం వచ్చేసి కంప్యూటర్లో వైరస్ రావడం అనేది జోక్య చరము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, పిల్లల స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. పిల్లల్లో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. పిల్లల్లో స్వీయ భావన మరియు ఆత్మభావన అనేది పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుందండి. పూర్వ బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఎర్లీ చైల్డ్హుడ్. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు శిక్షణ తప్పించుకోవడానికి వాళ్ళు విధేయతను చూపడం ఏ దశలో కనిపిస్తుంది అంటే మనకు కోల్బర్గ్లో మొత్తము 3 దశలు 6 స్థాయిలు అయితే ఉన్నాయి. ఎక్కువ వ్యక్తి 4వ దశ వరకు 3 స్థాయిలు 6 దశల్లో ఒక వ్యక్తి అనేది 4వ స్థాయి వరకు చేరుకోగలరు. ఎవరో వ్యక్తులు మాత్రం 6 దశలు చేరుకుంటారు. శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు పాటించే దశని పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ అండి. శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ గురించి తప్పకుండా ప్రతి పేపర్లో ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎరిక్సన్ మీద టాపిక్. నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఎరిక్సన్ మీద. ఒకసారి అది మీరు చూసినట్లయితే మీరు ఈజీగా బిట్ అనేది ఆన్సర్ చేయొచ్చు. ఎరిక్సన్ ప్రకారము 6 నుండి 12 సంవత్సరాల వయస్సు అనేది శ్రమశీలత న్యూన్యత, ఎడ్యుకేషన్ ఏదండి, శ్రమశీలత న్యూన్యత భావం అనేది ఉంటుంది. ఇక్కడ ఎదుర్కొనే సాంఘిక సంక్లిష్ట పరిస్థితి వచ్చేసి శ్రమశీలత న్యూన్యత. నెక్స్ట్, క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష ఏది అంటే బీనే-సైమన్ ప్రజ్ఞా పరీక్ష. బీనే-సైమన్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది శాబ్దిక పరీక్ష అవుతుంది. నెక్స్ట్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించింది గట్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రము. హేతుకీకరణం అంటే అది ఫర్ సపోజ్ మనకు అది నచ్చుతుంది కానీ అది మనకు దొరకదు. అలాంటప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఎగ్జాంపుల్, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత. దమనం అంటే కావాలని మర్చిపోవడం. ప్రతిగమనము అంటే ఆన్సర్ వచ్చేసి పరిహారము. దానికి సొల్యూషన్ అనేది వెతుక్కోవడం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లాగా ఏడవడం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పరిహారము. నెక్స్ట్,
బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు. అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. రెండు నెగిటివ్ అండి. రెండు నెగిటివ్ ఉన్నప్పుడు మనకు ఏ సంఘర్షణ వస్తుందంటే పరిహార సంఘర్షణ. రెండు పాజిటివ్ అయితే ఉపగమ సంఘర్షణ. ఇక్కడ ఆమెకు వెళ్ళాలని లేదు, అలాగని వాళ్ళ అమ్మ చేత తిట్లు తినాలని లేదు. ఆమె ఎదుర్కొంటున్న సంఘర్షణ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు స్టీఫెన్ కోరే. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించింది స్టీఫెన్ కోరే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, అవసరాల అనుక్రమానిత సిద్ధాంతంను ప్రతిపాదించింది. అవసరాల అనుక్రమానిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాస్లో, అబ్రహం మాస్లో. అవసరాల అనుక్రమానిత సిద్ధాంతం అబ్రహం మాస్లో. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమము పూరణ నియమము. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అంటే పూరణ నియమము. నెక్స్ట్, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి. విజయ్ ఏ విషయాన్నైనా కూడా ప్రాక్టికల్గా చేసి అతను దాన్ని గుర్తుంచుకుంటాడు. అతనిలో ఉండే స్మృతి ఏది అంటే క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమొరీ, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు. పరికరాత్మక నిబంధన సిద్ధాంతము. నెక్స్ట్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత బండూరా అండి. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రచయిత బండూరా. ఆప్షన్ 3. వైగోటస్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. వైగోటస్కీ ప్రకారము క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన అండి. వైగోటస్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ వివేచన, రీజనింగ్. నెక్స్ట్, అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించింది. అభ్యసన బదలాయింపుకు సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జడ్. అభ్యసన సిద్ధాంతాలు ఇంపార్టెంట్ అండి. ఎవరు దాన్ని ప్రతిపాదించింది, ఎవరు, ఏ దేశానికి చెందిన వాళ్ళు అనే బిట్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్, అభ్యసన వక్రంలో చివరి దశ. అభ్యసన వక్రరేఖల్లో నుంచి మాక్ టెస్ట్ లో కూడా బిట్ అయితే రావడం జరిగింది. లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ లో కూడా చాలా బిట్స్ అయితే వచ్చాయి. ప్రతి పేపర్ లో అభ్యసన వక్రరేఖలు, అదే విధంగా సమరూప మూలకాల సిద్ధాంతము, అదే విధంగా ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాల గురించి, అలాగే ఏదైనా బుక్స్ గురించి, దాని ఆధార్ గురించి అయితే అడగడం జరిగిందండి. అభ్యసన వక్రంలో చివరి దశ వచ్చేసి శారీరక హద్దు దశ. నెక్స్ట్, సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. మనకు అకస్మాత్తుగా అంటే అనుకోకుండా సడన్ గా ఆన్సర్ అనేది వస్తుంది. అది ఏ దశలో అంటే అంతర్దృష్టి దశ. అంతర్దృష్టి అభ్యసనంలో మెరుపు లాంటి ఆలోచన వచ్చేది అంతర్దృష్టి అభ్యసనం అండి. నెక్స్ట్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతమును ప్రతిపాదించింది. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్ అండి. గిల్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, డిస్గ్రాఫియా అనేది లేఖనానికి సంబంధించిన రాతపరమైన వైకల్యము. భాషణానికి అయితే డిస్ఫేసియా, గణితానికి అయితే డిస్కాలిక్లియా, పఠనానికి అయితే డిస్లెక్సియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాతపరమైనది డిస్గ్రాఫియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, అనిర్దేశక మంత్రణం గురించి సరైన వాక్యం ఏది అన్నాడు. దీనిలో మంత్రకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. అనిర్దేశక మంత్రంలో మంత్రకుడు అనేది ప్రధాన పాత్ర అనేది వహించడు. కౌన్సిలర్ అనేది ప్రధాన పాత్ర ఉండదు. ఎవరైతే వస్తారో వాళ్ళకి ప్రధాన పాత్ర అయితే ఉంటుంది, క్లయింట్ కి. నెక్స్ట్, సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. సమస్యకు సరైన పరిష్కారము వాళ్ళ నుంచే రాబడతారండి. దీన్ని FC దాన్ని ప్రవేశపెట్టాడు.
అనిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది కార్ల్ రోజెస్ అండి. ఇది ఎఫ్సి దాన్ అని అన్నాడు. దీన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. కరెక్ట్ ఆన్సర్ అండి, సరైన వాక్యం అండి. సహాయార్థి కేంద్రీకృత మంత్రణాన్ని అనిర్దేశ మంత్రణం అని కూడా అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. సభ్యులే నిర్ణయాలు తీసుకునే నాయకత్వం వచ్చేసి జోక్యరహిత నాయకత్వం. జోక్యరహిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాణిలో ఇన్పుట్ డివైజ్ సెన్సారు, మ్యాగ్నెటిక్ డిస్క్, స్పీకరు, మానిటరు. క్రింది వాటిలో ఇన్పుట్ డివైజ్ ఏది అనేసి అడిగాడండి. ఇన్పుట్ డివైజ్ వచ్చేసి సెన్సార్ అనేది ఇన్పుట్ కి సంబంధించింది. నెక్స్ట్, ల్యాన్ విస్తరణ రూపము. ల్యాన్ ను విస్తరిస్తే లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించిన సీట్లు. ఆర్టీఈ 2009 ప్రకారము పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించిన సీట్ల శాతము 25% కేటాయించారండి. బడుగు వర్గాలకు, పేద వర్గాలకు, బలహీన వర్గాలకు ఆర్టీఈ 2009 ప్రకారము 25% సీట్లని కేటాయించారు. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2009 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి 3 నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించారు? వారానికి ఎన్ని గంటలు? 3వ తరగతి నుంచి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించారు అంటే వారానికి 2 గంటలు హోంవర్క్ కేటాయించడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరము 2025 సంవత్సరంలోగా మనకు సార్వత్రిక పునాది అక్షరాస్యత స్థాయి సంఖ్యా జ్ఞానాన్ని సంపాదించాలని పెట్టుకుంది. ఎవరు అంటే ఎన్ఈపి 2020. నెక్స్ట్, జగనన్న విద్యా కానుక క్రింది విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. జగనన్న విద్యా కానుకని ఈసారి మనకిచ్చిన ప్రభుత్వం ప్రకారం చేంజ్ చేస్తారండి. జగనన్న విద్యా కానుకల గురించి బిట్లయితే రావు ఈసారి. 3 జతలండి. జగనన్న విద్యా కానుకలో ఎన్ని జతల యూనిఫామ్ ఉన్నాయంటే 3 జతల యూనిఫామ్ ఉంది. నెక్స్ట్, దీక్ష యాప్ ని ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 2017 సంవత్సరంలో దీక్ష యాప్ ని ప్రారంభించడం జరిగింది. అమల్లోకి వచ్చింది 2017. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇవి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్